మీ పిల్లలు తెలుగు నేర్చుకోవడంలో వెనకబడి ఉన్నారా? ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ తెలుగు నేర్చుకోవడంలో, తెలుగు చదవడంలో వెనకబడి ఉన్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. మీకు తెలుగు ఏ విధంగా నేర్పించాలనేది, సులభంగా ఏ విధంగా నేర్పించాలని తెలుస్తుంది. సో రైట్, ఉపాధ్యాయులు ఎవరైతే తెలుగు నేర్పించాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి సులభమైనటువంటి టెక్నిక్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. సో ముందుగా మనం చిన్నప్పుడు తెలుగు నేర్చుకున్నటువంటి పద్ధతి ఏంటంటే అక్షరాలు, తర్వాత గుణింతాలు, తర్వాత ఒత్తులు నేర్చుకుని ఆ తర్వాత ఒకటో తరగతికి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే పదాలు నేర్పించి పదాల నుంచి అక్షరాలు నేర్పించడం అనేది కొత్త టెక్నిక్. సో ఈ పుస్తకాలకు అనుగుణంగా, పాఠ్యపుస్తకాలకు అనుగుణంగా మనము టీఎల్ఎం తయారు చేసుకోవాలి, బోధనోపకరణాలు అంటాం. సో తల్లిదండ్రులకి ఇది పరిచయం లేనప్పటికీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను ఏంటంటే, పిల్లవాడు ఏదైనా సరే విన్నదానికన్నా చూసింది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు, చూసిన దానికన్నా చేసింది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే తను టచ్ చేసి ఫీల్ అవుతాడో దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాడు. మనము ఒక నిప్పు దగ్గరికి వెళ్ళి అది కాలుద్ది పెట్టకరా, వేలు పెట్టకరా అంటే వినడు ఎవడు కూడా. ఆ పిల్లవాళ్ళు పాక్కుంటూ వెళ్ళి దాన్ని ఎప్పుడైతే ముట్టుకుని ఆ తర్వాత కాలిన తర్వాతనే చెయ్యి వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇంకోసారి తాను అందులో వేలైతే పెట్టడు. సో ఇది తనకి ఎక్స్పీరియన్స్ తర్వాత. సో అది మనకేంటంటే ఈ ఫింగర్ టిప్స్లో మన సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫింగర్ టిప్స్లో మనకి స్పర్శజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫింగర్ టిప్స్కి మనము పని కల్పిస్తామో అప్పుడు పిల్లవాడికి నేర్చుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పని కల్పించడంలోనే మనం ఇప్పుడు ఏం చేసామంటే ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసాం. ఆ ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగించాలి, పాఠానికి అనుగుణంగా ఫ్లాష్ కార్డ్స్, ప్రతి పాఠానికి కూడా ఉన్నటువంటి ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయో అవి ఒక్కొక్కటి రెండు సెట్లు తయారు చేసి ఇవ్వడండి. ఒక సెట్లో మొత్తం మీకు 76 కార్డులు. ఆ తర్వాత మరి ప్రతి పాఠానికి ఒక పెద్ద షీట్, ఆ షీట్లో ఏమేమి కృత్యాలు, ఏమేమి పదాలు తయారు చేయాలనేటువంటి ఒక షీట్, గైడెన్స్ షీట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఒక 76 ఫ్లాష్ కార్డ్స్, తర్వాత ఒక 13 నుంచి 14 ఇన్స్ట్రక్షన్ షీట్ ఏదైతే ఉన్నాయో అంటే లెసన్ వైజ్గా. సో ఇంతకుముందు ఫ్లాష్ కార్డ్స్ అంటే ఆ నుంచి అమ్మ వరకు మీకు ఇచ్చేసి, లేదా ఆ నుంచి బండిరా వరకు ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చేసి ఒక సెట్ తీసుకోండి వాడుకోండి అని చెప్పడం కాదు. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లాష్ కార్డ్స్ని ఏ విధంగా వాడాలి, మా వీడియోస్ చూస్తూ ఉండండి. మన ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లో వస్తుంది కదా. ఈ ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్ ఇటీవల 11,000 సబ్స్క్రైబర్స్ దాటింది. సో దానికి మీకు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా 9 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. త్వరలో మనం 1 మిలియన్ వ్యూస్ అనేది అన్ని వీడియోస్ కలిపి సాధించబోతూ ఉన్నాం. సో దానికి కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఇప్పుడు దీంట్లో మనం లెసన్స్ చూసుకుంటూ కృత్యాలు మీరు చేయడానికి ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వీడియోస్ చూడకపోయినా సరే ఇన్స్ట్రక్షన్స్ అనేవి పేపర్లో క్లియర్గా ఇచ్చి దాన్ని కూడా మీకు లామినేట్ చేసి ఇస్తున్నాం. ఈ లామినేటెడ్ ఫ్లాష్ కార్డ్స్ అనేవి మీకు దాదాపుగా 2 సంవత్సరాల వరకు ఉపయోగపడతాయి. ఎందుకంటే లామినేట్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఎంత వాడినప్పటికీ కూడా 2 సంవత్సరాలకు ఉపయోగపడతాయి. 1వ తరగతికి, 2వ తరగతికి, అదేవిధంగా మీరు ఏ క్లాస్ పిల్లలైనా సరే తెలుగు చదవడంలో వెనకబడినటువంటి పిల్లలందరికీ కూడా ఉపయోగపడతాయి. 1వ తరగతిలో తెలుగు 1వ పాఠం నుంచి 12వ పాఠం వరకు ఉన్నటువంటి సరళ పదాలన్నింటినీ పరిచయం చేయడానికి కోసం ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే మీకు క్లియర్గా ఉపయోగపడతాయి. ఆ ఫ్లాష్ కార్డ్ గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎలా వాడాలో కూడా చెప్తాను. సో ఒక్కొక్క పాఠం గురించి, ఒక్కొక్క పాఠంలో వచ్చినటువంటి అక్షరాల్ని మనం అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటూ ఈజీగా, సులభంగా మీరు పిల్లలకైతే నేర్పించవచ్చు. దయచేసి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఫ్లాష్ కార్డ్స్ వచ్చాయి కదా అని చెప్పేసి, తీసుకున్నారు కదా అని చెప్పేసి అన్ని కార్డులు ఒకే రోజు పిల్లవాడికి నేర్పించడానికి ప్రయత్నం చేయకండి. ఒక్క రోజుకి మొదట్లో 1 అక్షరం 2 అక్షరాలు మాత్రమే ప్రయత్నించండి గుర్తుపట్టడానికి. అది 1వ తరగతి పిల్లలైతే. పెద్ద పిల్లలైతే ఒక రోజుకి 3 అక్షరాలు మాత్రమే చెప్పండి. ఒకవేళ 4వ తరగతి 5వ తరగతి చదువుతూ కూడా తెలుగు చదవడంలో వెనకబడి ఉన్నట్లయితే వాళ్ళకి ఒక రోజుకి 3 అక్షరాలు మాత్రమే పరిచయం చేయండి. ఆ తర్వాత వాటి ప్రాక్టీస్ చేయించండి, చదివించండి, గుర్తుపట్టడం చేయించండి, ఆ తర్వాత రాయించండి. అంతేగాని నువ్వు 4వ తరగతికి వచ్చినావు, 5వ తరగతికి వచ్చినావు, 7వ తరగతికి వచ్చినావు, 8వ తరగతికి వచ్చినావు, తెలుగు చదవడం రాదా, శుంఠ, బడ్డు, బైరాగి అని తిట్టి వాడిని కొట్టి ఈ ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని నీకోసం కొన్నాను ఇంత పెట్టి ఇగో చదువు అని చెప్పేసి వాడి మీద రుద్దితే కనుక అసలు రాదు. కొంచెం ఓపికగా, నేను నా యొక్క 20 సంవత్సరాల బోధన ఎక్స్పీరియన్స్ అనుభవంతో మీకు చెప్తున్నాను ఏంటంటే, ఏమీ రాకపోయినా సరే మీరు చిరునవ్వుతో స్వీకరించాలి. తెలుగు చదవడం రాకపోయినంత మాత్రాన అతని జీవితంలో ఓడిపోయినట్టు కాదు, పరీక్షలో మార్కులు అనేకపోతే అతని జీవితంలో ఓడిపోయినట్టు కాదు. వాడి జీవితంలో బతకడానికి కావాల్సినటువంటి ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి నేర్చుకుని ఉంటాడు, అది అతనికి ఫ్యూచర్లో పెడుతుంది. అంతేగాని ఇటువంటి ప్రయత్నాలు అయితే చేయమాకండి. ఒకవేళ మీరు ఫ్లాష్ కార్డ్స్ ఏ విధంగా తీసుకోవాలి, వాటిని ఏ విధంగా వాడాలనేది మీకు కింద లింక్ పెడతాను. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్లాష్ కార్డ్స్ అనేవి అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్లాష్ కార్డ్స్ అనేవి 1 వీక్లో మీ ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తాయి. అయితే వాడటంలో ఇన్స్ట్రక్షన్స్ కోసం అయితే మా ఛానల్ ఫాలో అవుతుండండి సబ్స్క్రైబర్స్. అండ్ నేను వీడియోస్ పెడుతుంటాను ఇంకొక ఛానల్లో, ఛానల్లో కూడా మీకు ఏ విధంగా వాడారు స్పెషల్గా ఇటువంటి వీడియోస్ కోసం. ఇదొకటే కాదు, సరళ పదాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు దీర్ఘం కోసం మళ్ళీ స్పెషల్గా ఇంకొక
బోధనాపకరణం అయితే తయారు చేశాను. సో అది ఇంకా కొంచెం క్రియేటివ్గా ఉంటుంది, ఇలా ఫ్లాష్ కార్డ్స్ లాగా కాదు, ఇంకా కొంచెం క్రియేటివ్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అది మీకు త్వరలో అందజేస్తాను, అంటే వితిన్ ఒక 10 డేస్లో. సో ముందుగా ఈ ఫ్లాష్ కార్డ్స్ యొక్క రెస్పాన్స్ అయితే చూద్దాం. ఫ్లాష్ కార్డ్స్ని మీకు ఇప్పుడు చూపిస్తూ అవి ఏ విధంగా వాడాలనేవి చూపిస్తాను. సో అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రైట్. సో ఇవండి మన ఫ్లాష్ కార్డ్స్. సో ఇవి 2 వైపులా లామినేట్ చేయబడినటువంటివి. ఈ లామినేషన్ వల్ల మనకి ఏంటంటే ఎన్నిసార్లు యూజ్ చేసుకున్నా మనకి ఎక్కువగా ఇవి పాడైపోవడం అనేది జరగదు. సో ఇది తా, సో ఈ విధంగా ఇది బా, ఈ విధంగా లా. సో తబలా అనేటువంటి పాఠం మనము చెప్పినప్పుడు ఈ తబలా అనేటువంటి పదాన్ని ముందుగా పరిచయం చేస్తాం. తర్వాత తబలా నుంచి విడివిడిగా వీటిని తీసుకొచ్చి అక్షరాలను అయితే పరిచయం చేస్తాం. తర్వాత మనకి ఈ పాఠం అనంతరం ఈ పాఠంలో ఏ పదాలు అయితే నేర్చుకోమని చెప్పి ఇచ్చాడో ఇలా ఇన్స్ట్రక్షన్ షీట్ అయితే ఉంటుంది. సో ఏ పదాలు తయారు చేయాలనేటువంటిది తల, లత, తబలా, తలతల, లబలబ, బలబల. సో తల, లత, తబలా వరకు ఓకే, విడివిడిగా తయారు చేస్తాం. కానీ మరి తలతల చేయాలంటే ఎలా సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పాఠానికి 2 సెట్లు ఇస్తున్నాము. సో ఏమిటంటే ప్రతి పాఠానికి తబలా అనేటువంటిది మేము 2 సెట్లు ఇస్తున్నాము. 2 సెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా వాళ్ళకి పదాలు అనేవి ఈజీ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం తబలా అనేటువంటి పాఠానికి 2 సెట్లు ఇస్తున్నాం. ఈ విధంగా ప్రతి పాఠానికి 2 సెట్ల ఫ్లాష్ కార్డ్స్ అయితే మీకు వస్తాయి. ఈ విధంగా మనకి 76 ఫ్లాష్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు 2 సెట్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా మన పిల్లలు తలతల పెట్టమని చెప్పేసి అన్నట్టయితే తలతల ఈజీగా ఈ విధంగా తలతల అని చెప్పేసి పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బలబల అన్నప్పుడు ఈ బా తీసేసి దీని విధంగా మార్చుకుంటారు. సో ఈ విధంగా మార్చడం అనేది రావాలి పిల్లవాడికి. ముందుగా తా ఏది, బా ఏదని గుర్తుపట్టడం రావాలి. తర్వాత అదేవిధంగా పాఠం అనంతరం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ షీట్, ఇప్పుడు ఈ మొదటి పాఠంలో తక్కువ ఉన్నాయి, తర్వాత రెండో పాఠంలోకి వచ్చేసి అయితే ఇంకా ఎక్కువగా వస్తాయి. సో అదేవిధంగా మనకి చూడండి ఇక్కడ పాఠం సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి, ఎక్కువ పదాలు వస్తాయి. సో ఈ పదాలన్నింటినీ కూడా మనం ఇచ్చినటువంటి ఫ్లాష్ కార్డ్స్ ద్వారా వీళ్ళు తయారు చేయగలుగుతారు. ఇక్కడ ఇచ్చే కృత్యం 1వ అక్షరం ఏది, 2వ అక్షరం ఏది, 3వ అక్షరం ఏది, 4వ అక్షరం ఏది, 5వ అక్షరం ఏది అన్నప్పుడు పిల్లలు వరుసగా పెట్టగలుగుతారు. ఈ అక్షరాలు వరుసగా పెట్టిన తర్వాత 1, 2 కలపండి అన్నప్పుడు ఈ 1, 2 ఈజీగా కలపడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ పిల్లలకి సులభమైనటువంటి పద్ధతిలో వాళ్ళు టచ్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా గుర్తుంటుంది. సో ఈ విధంగా చేసినటువంటి పని ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి అక్షరాలు సరళ పదాలు అయితే ఈజీగా నేర్పించగలుగుతారు. సరళ పదాలు నేర్చుకున్న తర్వాత, సరళ అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఈ సరళ పదాలు చదవడం వస్తుంది. సరళ పదాలు చదవడం వచ్చిన తర్వాత అప్పుడు మనము గుణింతాలు నేర్పిస్తాము. ఆ గుణింతాలు నేర్పించడానికి కూడా మనము ఒక ప్రత్యేకమైనటువంటి మనం కృత్య ఇచ్చేటువంటి నేనైతే తయారు చేస్తున్నాను, అది మీకు త్వరలో అందిస్తాను. సో మీకు కనుక ఈ ఫ్లాష్ కార్డ్స్ సెట్ కావాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. 1 వీక్లో మీకు డెలివరీ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ కనుక మీరు ఖమ్మంలో ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి, వీడియోలో నెంబర్ ఇస్తాను. సో ఈ వాట్సాప్ చేస్తే మీకు ఖమ్మంలో డైరెక్ట్ డెలివరీ అనేది వితిన్ 2 డేస్లో 24 అవర్స్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ కనుక మీరు అవుట్ ఆఫ్ ఖమ్మం తెలంగాణలో ఎక్కడున్నా సరే వితిన్ 1 వీక్ మీకు వీటిని మేము డెలివరీ చేయగలుగుతాము. సో దీని యొక్క 2-3 ఇయర్స్ నుంచి వరకు పనికొచ్చేటువంటిది ఇది. ఇండివిజువల్గా తల్లిదండ్రులు ఎవరైతే ఇంటి దగ్గర పిల్లల కోసం నేర్పించాలనుకున్నట్లయితే వాళ్ళకి ఒక సెట్ సరిపోతుంది. లేదు ఉపాధ్యాయులు అయినట్లయితే వాళ్ళ యొక్క చిల్డ్రన్కి మీ యొక్క సంఖ్యకు అనుగుణంగా మీరు ఎన్ని గ్రూపులు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ స్ట్రెంత్కి అనుగుణంగా అని చెప్పేసి గ్రూప్కి 2 సెట్లు తీసుకున్నట్లయితే సరిపోతుంది. లేదా గ్రూప్ 1 సెట్ కానీ మీ ఇష్టం, మీ యొక్క కన్వీనియంట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. సో వీటినైతే మీరు కింద ఇచ్చినటువంటి లింక్లో పర్చేస్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తల్లిదండ్రులందరికీ చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.